సో హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. సో ఆహ్, ఈ ప్రొటెస్ట్ కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్‌ఫుల్లీ. ఆహ్, సో నేను ఏ పార్టీకి మద్దతు చేయట్లేదు. మద్దతు ఇవ్వట్లేదు కూడా. జస్ట్ జరిగే టాపిక్స్ గురించి, డైలీ టాపిక్స్ గురించి జస్ట్ నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ కమింగ్ టుడే టాపిక్ ఈజ్ జెన్‌జీ అండి. జెన్‌జీ ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అండి జెన్‌జీ అనేది. సో ఎవరు ఈ జడ్జెస్? వాళ్ళ పాత్ర ఏంటి మన సమాజంలో, మన ఇండియాలో గాని, లేదా ఔట్‌సైడ్ ద కంట్రీ? సో, ఈ జడ్జెస్ అంటే ద చిల్డ్రన్ హూ బోర్న్ ఇన్ బిట్వీన్ 1997 అండ్ 2012. సో, ఈ కేటగరీలో బోర్న్ అయిన వాళ్ళని జనరేషన్ జీ జెన్‌జీస్ అంటారండి. సో, జెన్‌జీస్ సో, వాళ్ళు పుట్టడంతోనే వాళ్ళు సోషల్ మీడియాతో పుట్టారు. అంటే ఆహ్, వాళ్ళు పుట్టి ఎదుగుతున్న కాలంలో సో, డిజిటల్ ప్రపంచంతో పాటు వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. 100% లైక్ మన మిలీనియన్స్ అయితే మనం ఆహ్, అంతకుముందు వితౌట్ ఫోన్ చూసాము, ల్యాండ్‌లైన్స్ చూసాము. తర్వాత అసలు ఏమీ లేని పల్లెటూర్లను కూడా చూసాము. అంతకుముందు ఇంకా ప్రీవియస్ మన అమ్మానాన్నలైతే ఇంకా అసలు వాళ్ళింకా వ్యవసాయం, ఆదితర కుటుంబాలు మోస్ట్‌లీ. అండ్ ఏదైనా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పితే ఇంకేం ఉండేది కాదు. బట్ కమింగ్ టు జెన్‌జీస్, దే దే బాండ్ అండ్ బాట్ అప్ విత్ ద డిజిటల్ మీడియా అండ్ ఆహ్, లైక్ అసెట్స్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ వాళ్ళు పెరుగుతున్న సమయంలో సో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో, దేనికి మొహమాట పడకుండా ఆహ్, అంటే ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని బయటికి చెప్పే విధంగా, ఈవెన్ ఇన్ హౌసెస్ ఆల్సో, అంటే వాళ్ళ ఇళ్లల్లో గూడా వాళ్ళు ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా వెలుగెత్తి చెప్పడం, చాటెత్తి చెప్పడం ఇంట్లో వాళ్ళకి, అలా అండి. సో, నేను సో, ది మైండ్ సెట్ అనేది మనం అంటే ఈ టైప్ ఆఫ్ జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ జీ ఆర్ మిలీనియన్స్ అని చెప్ చెప్తే అది తప్పు. ఎందుకంటే మన ఇంట్లో మనం పెంచే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ అది కూడా నేను చెప్తాను. సో, మన ఇండియాలో 1947 తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఐ మీన్ చిన్నగా మైగ్రేషన్ అనేది మెయిన్ సిటీస్ జరిగిందంటే ఎక్కడికి? ముంబై, కోల్‌కత్తా అలాంటి సిటీస్ జరిగింది. సో, ఆఫ్టర్ క్యాపిటల్ స్టేట్స్ ఫార్మ్డ్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఆఫ్టర్ 1960 నుంచి 1980 మధ్యలో మనకి ఈ స్టేట్‌కి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ అన్నీ ఫార్మ్ అయినాయండి. ఆ తర్వాత 1960 నుంచి 1980 లోపల ఎవరైతే యూత్ ఉన్నారో, అంటే మన మన ఇళ్లల్లోనే మన బాబాయిలు గావచ్చు, మన మన పెదనాన్న కొడుకులు గావచ్చు, ఎవరైనా గావచ్చు, వాళ్ళు చిన్నగా ప్రైవేటీకరణ అయింది. ఇండస్ట్రియల్ ఎక్స్‌పాన్షన్ జరిగిందండి. ఆ స్టేట్ క్యాపిటల్స్‌లో. సో, మెట్రోపాలిటైజేషన్ మొదలైంది 1960 నుంచి 80 మధ్యలో. సో, అందరూ మైగ్రేట్ అయ్యారు. ఎక్కడికి? పల్లెల్లో ఉండే విధానం నుంచి, పెరిగే విధానం నుంచి వాళ్ళు చదువుకొని, అంటే చిన్న చిన్న టౌన్‌ల నుంచి గానీ, ఇక్కడ మన ఆంధ్ర నుంచి కదా, ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి అయినా చిన్న చిన్న సిటీస్‌ని, టౌన్స్ నుంచి, వాటిల నుంచి మెట్రోపాలిటన్ సిటీస్‌కి, అంటే క్యాపిటల్ సిటీస్‌కి మైగ్రేట్ అవ్వడం జరిగిందండి. 1980 నుంచి 1960 సారీ 80 మధ్యలో. సో, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదువుకొని ఇండస్ట్రియల్ ఎక్స్‌పాన్షన్‌లో అదేదైనా గాని, హార్డ్‌వేర్ గానివ్వండి, లైక్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పాన్షన్ జరుగుతా ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ గానీ, ఏదైనా గాని, దాంట్లో చదువుకున్నారు గాబట్టి వీళ్ళందరూ మన బాబాయిలు, మన కజిన్ బ్రదర్స్, మన బ్రదర్స్. సో, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మైగ్రెంట్స్ టు ద పాలిటన్ సిటీ అని మనం అనుకోవచ్చండి. సిటీస్ అని. సో, అక్కడ వాళ్ళే సొంతగా, అంటే తర్వాత పెళ్లి చేసుకొని కూడా వాళ్ళక్కడ ఫ్యామిలీస్‌ని పెట్టడము. సో, అక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్‌గా వాళ్ళు తయారవ్వడము, వాళ్ళకి పిల్లలు పుట్టడము. సో, ఇవన్నీ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండే కిడ్స్ మీకెలా ఉంటారో మీకు తెలుసు. సో, వాళ్ళే ఈ జెన్‌జీస్ అండి. వాళ్ళే ఈ జెన్‌జీస్, ఎవరో గాదు. సో, ఇప్పుడు మన మిలీనియల్స్ ఏంటంటే మనకు సర్దుకుపోయే భావం ఉంటుంది. అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన విధానంగా, లేకపోతే సరే వాళ్ళు కూడా సర్దుకుంటారు. ఐయామ్ నాట్ పుల్లింగ్ దేర్ లెగ్స్. జస్ట్ వాళ్ళు కూడా మంచి వినే విధానాలుంటాయి. బట్ మనం ఎలా అంటే, నేను కార్పొరేట్ లెవెల్‌లో లేదా ఆఫీస్ లెవెల్‌లో చెప్తున్నాను. మిలీనియల్స్ అంతకు ముందు వచ్చేవాళ్ళైతే
మనం ఏదైనా అంటే, "ఓకే సార్. యెస్ సార్" అంటాము. బట్ జెన్‌జీస్ అలా గాదండి. సో, అందరూ అనుకునేది కూడా అదే. సో, వాళ్ళు ఉన్నదున్నట్టు అంటే ఆన్ ద ఫేస్ చెప్తారు. ఏదైనా మంచైనా, చెడైనా జెప్తారు. వాళ్ళకేదైనా భావాలున్న వ్యక్తీకరించడంలో చెప్తారు. అది చాలా మంచి పరిణామం అండి జంజీస్‌లో ఉండేది. సో, అదే ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా వాళ్ళు వాళ్ళ యొక్క వాయిస్‌ని ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే వాళ్ళు దాన్ని ఓపెన్ మైండెడ్‌గా అడుగుతున్నారు. సో, మనం అదే నేను ఇప్పుడు చెప్పిన మన బాబాయ్ పిల్లలు గాని, మన కజిన్ బ్రదర్స్ పిల్లలు గాని, మన బ్రదర్స్ పిల్లలు గాని, వాళ్ళే ఇప్పుడు జెన్‌జీస్ అండి. సో, మీకు కూడా తెలిసుండొచ్చు వాళ్ళతో. వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు వాళ్ళు చానా ప్రేమిస్తారు. వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళు అంతే. వాళ్ళ షెల్‌లో వాళ్ళుంటారు. వాళ్ళు ముడుచుకొని పోతారు. సో, ఇది వాళ్ళ అంటే బ్రైట్‌నెస్ వాళ్ళకి వాళ్ళకుండే ప్లస్ పాయింట్స్. అది నేను వాళ్ళని పొగుడుతున్నానండి. ఎందుకంటే ఈ ఈ ఈ ప్రొటెస్ట్ ఇంత పెద్దదిగా జరిగిందంటే, ఈ మధ్యలో, ఈ మధ్యలో గడిచిన ఒక ఈ 20, 30 ఏళ్లుగా మనం ఎప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ చూడలేదు. ఈవెన్ దో నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు. సీజేపీ గురించి దట్ ఈస్ నాట్ ఏ పార్టీ స్టిల్ రిజిస్టర్డ్ అవ్వలేదు ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో. సో, ఒక సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఆహ్, ఒక 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 గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వేసిన ఆర్టీఐ గురించి ఆయన మాట్లాడుతూ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఆయన, సో, ఈ అన్‌ఎంప్లాయిడ్ యూత్ లేకపోతే ఈ యూత్ ఉన్నారు మన దేశంలో. వీళ్ళందరూ కాక్రోచుల మాదిరిగా, పారాసైట్స్ మాదిరిగా ఉన్నారు అని జస్ట్ ఆయన కొంచెం ఆవేశం వ్యక్తం చేశారు. జస్ట్ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాన్ని ఆ దీప్‌కే అనే అతను సోషల్ మీడియాలో ఇఫ్ కాక్రోచెస్ అండ్ ఆల్ కమ్ టుగెదర్ అని ఒక ట్వీట్ చేశారండి. సో, అలా పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. సో, దీన్ని ఇంకా రిజిస్టర్డ్ కాలేదు. దిస్ ఈస్ నాట్ ఎ పార్టీ. దిస్ నాట్ ఎ పార్టీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ మీమ్ టెంప్లేట్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఇన్ అదర్ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్. మీమ్ టెంప్లేట్ అండి ఇది. సో, చూడండి ఈరోజు ఎంత జరిగిందో. ఒక మీమ్ పేజ్ ఒక గవర్నమెంట్‌ని ఆహ్, క్వెషన్ చేసి ఆహ్, దానికి అకౌంటబిలిటీ తీసుకొచ్చింది. దానికి ఒక ఇదిని తీసుకొచ్చింది. సో, వాళ్ళు గూడా ప్రశ్నిస్తారు. యువత ప్రశ్నిస్తారు. లేకపోతే సిటిజన్స్ ప్రశ్నిస్తారనే దాంట్లో అదేం పొలిటికల్ పార్టీ కాదండి. సో, అది. ఈరోజు దీంట్లో జెన్‌జీస్ పాత్ర మోర్ దాన్ 80%, ఐ కెన్ సే నాట్ 90% అని చెప్పగలుగుతాను. సో, అందుకే ఇవాళ జెన్‌జీస్ కోసం ఈ వీడియో అండి. సో, హ్యాట్స్ ఆఫ్ టు జెన్‌జీస్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సో, అదే మనం డిస్కస్ చేసుకున్న ఈ ఇండస్ట్రియలైజేషను, దీని తర్వాత వాళ్ళకి పుట్టిన సంతానమే ఈ జెన్‌జీస్. సో, ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచొచ్చి వాళ్ళకి తెలుసు కష్టాలు, వాళ్ళ ఫాదర్స్ కష్టాలు. అంటే ఒక సిటీలో గడపడం పెరగడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. మిలీనియన్స్‌గా మనం మన టౌన్స్‌లోనో, మన విలేజెస్‌లోనో పెరిగుంటాము. అంటే అంతకుముందు వాళ్ళు గూడా పెరుగుంటారు. గ్రామాల్లో పెరుగుంటారు. కానీ జెన్‌జీస్ ఏంటంటే యాస్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ ఇన్ ద సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, దే యూజ్డ్ టు ట్రావెల్ ఇన్ ద బస్. దే యూజ్డ్ టు టేక్ ద గ్రోసరీస్ ఫ్రమ్ ద స్టోర్స్. చిన్న చిన్న మన స్టోర్స్, గవర్నమెంట్ ఇచ్చే స్టోర్స్ లేకపోతే పక్క నుంచి తీసుకొచ్చి అలా అలా చేసుకునేవాళ్ళు. లేదా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు స్వయాన చూసేవాళ్ళు. ఎందుకంటే సిటీల్లో మనం ఇప్పుడు తెలుసు. మనకు సిటీల్లో బతకడం అంటే ఎంత కష్టం, అంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఫ్యామిలీకి అనేది వాళ్ళు చూస్తూ పెరుగుతా ఉన్నవాళ్ళండి. సో, నేను ఆహ్, ఒక చిన్న ఇది కూడా చెప్తాను. సో, జెన్‌జీస్‌లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే పిల్లలు గూడా ఎవరు లేరంటండి. చాలా ఇది చాలా తగ్గిందంట. తీసుకునే కన్జంప్షన్ గాని. సో, దే వర్ మోర్ ఇంటూ దేర్ హెల్త్ కోసం కాన్షియస్‌నెస్, జిమ్‌కెళ్ళడము, జిమ్ చేయడము, వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు ఎక్కువ తప్పిస్తా ఉండే అది మనం స్టాటిస్టిక్స్‌లో చూడగలుగుతున్నాము. సో, అలాగా వాళ్ళన్నీ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండి తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు. వాళ్ళ నాన్న గాని లేదా అంటే అప్పటికి ఇంకా ఆ టైంలో ఇంకా 60స్ టు 80స్‌లో అంటే లేడీస్ గూడా జాబ్‌కి అంతగా ప్రిఫర్ చేసేవాళ్ళు గాదు. వెళ్ళేవాళ్ళు గాదు. బయట గూడా మనకంత ఛాన్సెస్ ఉండేవి గాదు. వేకెన్సీస్ ఉండేవి గాదు. ఓన్లీ ఫాదర్స్ చేసేవాళ్ళు. ఓన్లీ వన్ ఇన్‌కమ్. సో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ సిటీస్‌లో అంటే గడపడం అంటే చాలా కష్టంగా ఉండేదండి. అది ఈ జెన్‌జీస్ పిల్లలు చూసి దాన్ని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా తీసుకున్నారండి. సో, దే ఆళ్ళు అలా నలిగారు. సిటీ బస్సులో ప్రయాణించడం, ఆహ్, లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించడం, స్కూల్స్‌కెళ్ళాలంటే, కాలేజెస్‌కెళ్ళాలంటే, లేదా
అమ్మ నాన్న చెప్పిన ఏదైనా తీసుకొని రావడము, లేదా వాళ్ళు వాళ్ళు పడే కష్టాలన్నీ చూసి వీళ్ళు అంత రైట్ టు ఎక్స్‌ప్రెస్ ద ఫీలింగ్స్. రైట్ టు అంటే జాబ్స్ కోసం కూడా వాళ్ళు చాలా పట్టుదలతో వాళ్ళు జాబ్స్ కొడుతున్నారండి. అది కూడా స్టాటిస్టిక్స్‌లో ఉంది జెన్‌జీస్. సో ఇదండి. జెన్‌జీస్ అనేవాళ్ళు ఈరోజు జరిగిన ఉద్యమానికి హీరోస్. సో, అందుకే వాళ్ళ గురించి ఒక మంచి వీడియో చేద్దాము. వాళ్ళ గురించి వాళ్ళకి హ్యాపీనెస్ అంటే మంచి వాళ్ళని పొగుడుతూ ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ జెన్‌జీస్. థ్యాంక్ యూ. మా తమ్ముళ్ళు, మా సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.